up? Welcome back to my YouTube channel. I am Shri, aka Not So Sheiks. I am back with another fun video. సో ప్రెసెంట్ నేను డేటన్లో ఉన్నాను, ఒహాయో. అండ్ అలా ర్యాండమ్గా బయట తిరుగుతుంటే ఫ్రెండ్స్తో వి కేమ్ అక్రాస్ దిస్ మేలా సార్ట్ ఆఫ్ థింగ్ హియర్. అండ్ చూసిన వెంటనే మన ఇండియాలో ఎస్పెషలీ యూనో కొంచెం టౌన్స్ అట్లాంటి వాటిలో ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా, ఆ వైబ్ అంతా వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చాము, నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. లెట్ మీ గెట్ డౌన్, జాయిన్ ఆల్ ఆఫ్ దెమ్ ఫస్ట్. నేను ఇంట్రో తీసుకోవడం లేట్ అయింది అని చెప్పి కోపంగా ఉన్నారు బేసిక్గా వీళ్ళందరూ. బట్ యా, వెళ్దాం పదండి. సో ఇక్కడ ఉన్న చిన్న టికెట్ బూత్లో అయితే టికెట్స్ తీసుకోవాలి. బట్ దెన్ లైన్ అయితే ఫాస్ట్ మూవింగ్, బట్ చాలా పెద్ద లైన్ ఉంది. మీకు జైంట్ వీల్ అంటే భయమారా? నాకు భయం లేదా, చూసారా గైస్, ఐఎమ్ ఆల్వేస్ ఇంటూ హర్ బ్లాగ్స్. నేను లేకపోతే హౌ యా ట్రూ, లేకపోతే ఎలా రా? అన్న వాళ్ళు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇదో ప్యాకేజ్డ్ ఆర్ పర్ రైడ్ బేస్డ్ టికెట్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఇస్ ఫర్ $25, whereas per ride it's gonna be somewhere in between $4 to $7. So we just felt unlimited for 25 is way better. ఆ బ్యాండ్స్ తీసేసుకున్నాము. So without delay, let's just get on our first ride, which is Swing Around. This is both for kids and adults. This is more like our ride in all of the Indian amusement parks itself. మేము అందరం టుగెదర్ కూర్చున్నాం ఫస్ట్, బట్ వాళ్ళు వెయిట్ బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని స్ప్లిట్ చేసేసారు. అందుకని యూ కెన్ సీ మేము ఒక ఎండ్లో ఉన్నాము అండ్ కీ వాళ్ళు ఇంకొక ఎండ్లో ఉన్నారు. నాకు ఇండియాలో చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో కప్ అండ్ సాసర్ ఆర్ బ్రేక్ డాన్స్ ఉంటుంది కదా, అదే ఇదే అది. ఈ రైడ్ పెద్ద ఏమి ఉండదు, బిస్కెట్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ లెట్స్ గో. అందరూ తిరుగుతున్నారు, నా తిరిగట్లే. అలా చూపియు. ఫైనలీ మాకు కూడా అర్థమైపోయింది ఎట్లా తిప్పాలి. Done and dusted. Done and dusted. My all-time cameraman. Light ga fresh. Out of all the rides here, this seems a bit interesting. Let's see if it's worth. We are legit sitting along with little kids, guys. ఇద్దరికి లిరిక్స్ రాదు, లైట్ తీసుకుందాం. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. అవును, ఇంతకీ ఈ రైడ్ ఏమంటారు? కొలంబస్ ఏదో అంటారు కదా, నాట్ షూర్. బట్ యా, మనకు తెలిసిందే, మనం చాలాసార్లు ఎక్కేసిందే. ఏమంత ఫాస్ట్గా తిప్పట్లేదు, బట్ జస్ట్ డ్రమాటిక్ దట్ వే. నాకైతే ఇది చూసిన వెంటనే చిన్నప్పుడు మమ్మీ ఇది ఎక్కిపియకపోతే నేను ఇంటికి రాను అని చెప్పి మనం ఏడుస్తుండే కదా. యా, ద డ్రీమ్ రైడ్ ఆఫ్ ఎవ్రీ కిడ్, క్యారోసిల్. Point, we were just thankful that they didn't ask us to get down the ride midway. Next up, this is for kids as well probably, but yeah, we decided to go anyway. Trust me, this is so much fun, way better than all the other rides. And yeah, that's me going for the second time without any shame, and totally I went on that slide for 4 times. Trust me, it was so fun. పెద్దవాళ్ళకి ఇక్కడ రైడ్స్ ఎక్కువ ఏం లేవు, సో నేనైతే చిన్నపిల్లల దాంట్లో కూడా దూరేసాను. ఐ యామ్ స్టిల్ వండరింగ్ హౌ దే లెట్ మీ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ కిడ్ రైడ్స్. బట్ యా, ఓ మై గాడ్, ద కిడ్ రైడ్ హియర్ కుడ్ రోల్ ఇన్ దిస్ వే బెటర్. వెల్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు నాట్ బంప్ మై హెడ్.
ఏ ఫైనలీ మన ఫేవరెట్ పార్ట్, ద జాయింట్ వీల్. అంత జాయింట్గా ఏం లేదు, బట్ యా, దిస్ ఇస్ జస్ట్ అ మ్యాండేటరీ రైడ్ వితౌట్ విచ్ థింగ్స్ ఆర్ జస్ట్ ఇన్కంప్లీట్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఊపా, వాడు వచ్చాడు ఊపొద్దు అని చెప్పాడు, మర్యాదగా చెప్పాడు. చాలా రెస్పెక్ట్. We are in mid-air right now and this actually reminds me of my childhood story. ఒకసారి ఇట్లాగే I think when I was in second standard or something, నేను అన్న వాళ్ళందరం కలిసి ఇట్లానే జాయింట్ వీల్ ఎక్కితే, గుంటూరులో ఉన్నప్పుడు అనుకుంటారా, ఇట్లానే ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ ఎక్కిండే అనమాట. వాడు టాప్కి తీసుకొచ్చి ఆపేసిండు. ఆబ్వియస్లీ వాడు ఎక్కించాలి కదా జనాల్ని, సో టాప్కి తీసుకొచ్చి ఆపేసిండు. అండ్ మా తాతగారేమో కింద నుండి ఎవడ్రా నా పిల్లల్ని పైన పెట్టింది, ఎవడ్రా దింపురా ఊపమాక బ్రో, పైన ఉన్నాం. ఓ నేను పక్కర్లా వాడే దింపేస్తున్నాడు ఇప్పుడు. అండ్ లాస్ట్లో పొడిచేసే వాళ్ళలాగా మేము వచ్చి మళ్ళీ రైడ్ ఎక్కాము. A few moments later. And yep, that's pretty much it for this unplanned video. Hope you all enjoyed watching it. Also, stay tuned to Not So Cheeks. I will see you soon in the next video. Till then, bye bye.